నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ప్రొబేషనరీ ఎస్పీలు డిఎస్పీలతో సీఎం సమావేశం. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలని సూచన. ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని వ్యాఖ్య. 14 కీలక అంశాలకు ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్. సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఏఎస్పీలు డిఎస్పీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఏఎస్పీలు డిఎస్పీలు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రౌడీలు రాజకీయాలకు వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావని, ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థుల్ని, వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిపారు. గత 5 ఏళ్లలో కొందరు కళంకిత పోలీసు అధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరించి వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందని అన్నారు. గంజాయి డ్రగ్స్ హబ్గా రాష్ట్రాన్ని మార్చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేదని, ఈ కారణంగానే నేరాల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు. గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంపై ప్రస్తుతం దృష్టి పెట్టామని ఆయన స్పష్టం చేశారు. తన జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని తెలిపారు. ₹1 కోటి ఇవ్వటానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు మాత్రం ఆలోచిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదన పడతానని అన్నారు. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా కానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదని వ్యాఖ్యానించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నేర్చుకున్నారని అన్నారు. ఠాగూర్ ప్రేరణతో ఇంట్లో పూల మొక్కలు చూస్తూ పుస్తకాలు చదివానని చెప్పారు. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది, నాకు పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాడిని నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు. మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల. మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలి అవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ఠాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు, చేమలు, మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా, ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను.
అది సైన్స్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవటం నేర్చుకున్నాను. నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. ఈరోజు ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది, ఓటమిలో కూడా ఎందుకు శక్తి ఉంటుంది అంటే, ఇందాక చెప్పాను కదా, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని. చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడుతుంది, మామూలు బలం రాదు. నేను చాలా సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని మంత్రి పార్థసారథి చెప్పారు. సుదీర్ఘ చర్చల అనంతరం 14 అజెండా అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిలో 2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణ పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్కు 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు. వచ్చే ఏడాది తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. రెవెన్యూ సదస్సుల తీరుతెన్నులు, జనవరులు, ఆర్థిక ఇబ్బందులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. త్వరగా పరిష్కారానికి అవసరమైన సూచనలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 13,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పగా, ఒకే సమస్యపై బాధితులు పదే పదే తిరగకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపటమే కీలకమని సీఎం అన్నారు. చూస్తున్నామంటూ కాలయాపన చేయవద్దని ఆదేశించారు. మంత్రిమండలి అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా పలు కీలక అంశాలపై చర్చించారు. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులను జగన్ హయాంలో మళ్లించడంపై చర్చ జరిగింది. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలన్న అంశంపై మంత్రులు చర్చించారు. ఉద్యోగులకు జగన్ చేసిన నష్టాన్ని భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సీఎం సూచించారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ విశాఖ పర్యటనపై చర్చ జరిగింది. ఎన్డీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విశాఖ రైల్వే జోన్ పారిశ్రామిక నోడ్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మోడీతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు నిరసనగా బెలూన్లు ఎగరవేసి నిరసన తెలుపుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ప్రజా పోరాటం చేస్తామని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారన్నారు. విశాఖ ఉక్కు కేంద్రం పెట్టుబడి ఇవ్వకుండా
ఒక ప్రణాళిక ప్రకారం అప్పుల్లో నెట్టి కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పంతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కోల్పోతే అధికారంలో ఉన్న పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. ఈవెన్ విశాఖ స్టీల్ విషయంలో కూడా తప్పు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, లెటర్ ఇచ్చాడు వ్రాతపూర్వకంగా. ఆ లెటర్ కూడా మీ అందరికి పంపిస్తా. ఇప్పుడు ఆ లెటర్లో క్లియర్గా చెప్పాడు, దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది అన్నావు. పైగా రెండో మాట ఏమన్నావు, అవసరమైతే మా పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికోసం రాజీనామా చేస్తామని చెప్పావు. నువ్వు చాలా క్లియర్గా. ఆ లెటర్ కూడా మీకు పంపిస్తాను. కానీ ఇవాళేమి మేమేమి మీరు రాజీనామాలు చేయాలని కోరం. ఎందుకంటే అది నేను రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఇవాళ ఏం చేస్తూ ఉన్నావు, మిట్టల్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, విశాఖ స్టీల్ గురించి మాట్లాడడంలే. మిట్టల్ కంపెనీ పెడతారని దానికోసం ఎట్లా ల్యాండ్స్ ఇవ్వాలా, ఎట్లా వాళ్ళని తీసుకొని రావాలి అని దాని గురించి మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నావు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. దాని గురించి మాట్లాడకుండా మిట్టల్ కంపెనీ క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. పైగా 4 మాసాలుగా విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు బంద్ చేశారు. అంటే ఈ ఫ్యాక్టరీని బంద్ చేసి మిట్టల్ కంపెనీ తెచ్చి స్టీల్ ఫ్యాక్టరీని అక్కడ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే జరిగితే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోల్పోతే మాత్రము ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు కాదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. గత 7 సంవత్సరాల క్రితం టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించిన ప్రజలందరికీ మార్చిలోపు ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నగర పరిధిలో దాదాపు 7,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, వారికి ఇళ్లు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. లబ్ధిదారులు డిపాజిట్ చెల్లించే సమయానికే దాదాపుగా 80% ఇళ్లు నిర్మాణం పూర్తయిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేయడం తప్ప లబ్ధిదారులకు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే మరోవైపు వడ్డీలు కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, లేకపోతే మార్చిలో ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదవాని సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో ద్వారా గత 7 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్వేర్ ఫీట్స్ మాదిరిగా విభజించి స్క్వేర్ ఫీట్స్ని అనుసంధానం చేస్తూ 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పేద మధ్యతరగతి ప్రజానికం నుండి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రభుత్వం నాడే దాదాపు సుమారు 80% ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇళ్ళని అందించలేకపోయింది, కాలపరిమితి లేకపోవటం వలన కానీ ఏదైనా కానీ. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కాలయాపన చేశారు. కానీ ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఆ బిల్డింగులకి రంగులు మాత్రమే మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిడ్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇల్లు ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ ఈ నేడు ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలుకి ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఆశతోటి అప్పు చేసి డిపాజిట్లు చెల్లించారు. ఇల్లు రాలేదు. అలాగే అప్పు చేసినటువంటి అప్పుకి వడ్డీలు పెరిగిపోయి ఈరోజు కూడా వడ్డీలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అందువలన ఈ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది, రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో 6,556 మందిని
11,000 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి 6,556 మందిని ఎంపిక చేసి డబ్బులు కట్టించుకున్నారు. వారందరికీ కూడా ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మీరు కనుక మార్చిలోపు ఇల్లు కేటాయించకపోతే ఖచ్చితంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. లబ్ధిదారుల తరఫున 6,556 మందికి న్యాయం చేసేటటువంటి దానికోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారం తీసుకొని ఈ ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో డిపాజిటర్స్కి చెల్లించవలసినటువంటి మొత్తాన్ని వెంటనే చెల్లించేటటువంటి దానికోసం చెల్లించి ఆ నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత అందరికి కూడా లబ్ధిదారులకి ఇళ్ళని అందజేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఆందోళన కార్యక్రమాన్ని రూపొందిస్తాం ప్రభుత్వం కనుక స్పందించకపోతే అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. విద్యార్థులను నిరుద్యోగులను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని ఏఎస్ఎఫ్జీ నాజర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని అన్నారు. ఏపీలో 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్స్ కళాశాలలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే చెల్లిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్లు వస్తాయని అన్నారు. పీజీ చేసేందుకు ఆటంకం ఉన్న 77 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో పోరాటం చేస్తామని అన్నారు. 5వ తేదీన కేసరపల్లిలో హైందవ శంఖారావానికి 150 మంది స్వామీజీలు పాల్గొంటారని ఆదోని శాసనసభ్యుడు పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు 25 మంది ఎంపీలు కొందరు మంత్రులకు కూడా హైందవ శంఖారావ బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం పంపామన్నారు. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావ సభకు 2 లక్షల మందికి పైగా హాజరవుతారని ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాట్లను గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజును కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాలను, దేవాలయ భూములను, ఆస్తులను కాపాడే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేశారని చెప్పారు. గత 10 రోజుల నుండి ఇక్కడే ఉండి విశ్వ హిందూ పరిషత్ సభ ఏర్పాట్లను దగ్గరుండి చిత్తశుద్ధితో పర్యవేక్షిస్తున్న పార్థసారథికి ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తిని కోరుకుంటూ హైందవ శంఖారావం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ, దేవుడికి సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం, అలాగే దోపదీప నైవేద్యాలు లేని దేవాలయాలని అడ్రస్ చేయాల్సిన అంశం, అలాగే స్వామీజీలు, పీఠాధిపతుల సమక్షంలో విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిశీలిద్దామని వచ్చారు. గడిచిన 10 రోజులుగా ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఏదో వాటర్ ట్యాంకులని ఇలాంటివన్నీ కలెక్టర్తో మాట్లాడి, ఆఫీషియల్స్తో మాట్లాడి అన్నీ చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు. అలాగే స్థానిక కూటమి నేతలు కూడా, గన్నవరం జిల్లా కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ దీంట్లో పాల్పంచుకుంటారు. అలాగే ఈ కార్యక్రమాల ఏర్పాటు చిత్తశుద్ధితో ఇక్కడే ఉండి పర్యవేక్షణ పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో ప్రొబేషనరీ ఎస్పీలు, డీఎస్పీలతో సీఎం సమావేశం. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలని సూచన. ఇందిరాగాంధీ మైదానంలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని వ్యాఖ్య. 14 కీలక అంశాలకు ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్. సూపర్ 6 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మంత్రి పార్థసారథి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.